భగవంతుని పొందడానికి నవవిధ భక్తులు అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి. ఈ భక్తి మార్గాలన్నిటికన్నా ఆత్మనివేదన భక్తి ప్రపత్తి మోక్షానికి సులభమైన మార్గం. భక్తుడు భగవంతుని గూర్చి చింతన చేయడం గురించిన అనేక ఇతిహాసాలు మనం వింటూనే ఉన్నాం. అదే భగవంతుడే స్వయంగా తన భక్తులకు సేవలందిస్తే ఆ భక్తుడి జన్మ చరితార్థమైనట్లే. దీనికి సంబంధించిన అనేక కథలు వినే ఉంటాం. అటువంటి కోవకు చెందిందే భక్తదాసుడు అనే ఈ కథ. మహాభారత యుద్ధం 9వ రోజున యుద్ధ వ్యూహం గురించి చర్చించడానికి దుర్యోధనుడు భీష్ముని శిబిరానికి వెళ్ళాడు. భీష్ముడు అర్ధమనస్కంగా యుద్ధం చేస్తున్నాడని దుర్యోధనుడు ఆరోపించాడు. ఈ ఆరోపణలతో విసిగిపోయిన భీష్ముడు పాండవ సైన్యాన్ని ఓడించి పాండవులలో ఒకరిని చంపుతానని దుర్యోధనునికి మాట ఇచ్చాడు. పాండవుల గూఢచారులు భీష్ముని వాగ్దానం గురించి పాండవులతో చెప్తుండగా విన్న ద్రౌపది చాలా భయపడింది. ఎందుకంటే తమలో ఒకరు మరణించినా మిగిలిన అందరూ ప్రాణత్యాగం చేయాలని పాండవులు ముందే నిర్ణయించుకొని ఉన్నారు. భీష్ముని శక్తి గురించి తెలిసిన ద్రౌపది ఆ రాత్రి నిద్రపోలేకపోయింది. ఆమె కృష్ణుని ప్రార్థించింది. ద్రౌపది ప్రార్థన విన్న కృష్ణుడు పాండవుల శిబిరం వద్దకు వచ్చాడు. ఈ సమస్యకు కృష్ణుడు ఒక పరిష్కారం ఆలోచించి ద్రౌపదీదేవిని రాత్రి 2 గంటల సమయంలో తనతో బయటకు రావడానికి సిద్ధంగా ఉండమని చెప్పాడు. తాము భీష్మ పితామహుని కలవడానికి వెళ్తున్నామని, వచ్చేటప్పుడు ఎరుపు రంగు మేలి ముసుగు ధరించి రమ్మని శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పాడు. వెలుతురు తక్కువగా ఉన్న యుద్ధభూమి గుండా నడుచుకుంటూ వారిరువురు భీష్ముని శిబిరం వద్దకు చేరుకున్నారు. శిబిరంలో వేలాడుతున్న దీపం నుండి మసక వెలుతురు పడుతూ ఉంది. ఆ సమయంలో భీష్ముడు ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. శిబిరం లోపలికి వెళ్ళి భీష్మ పితామహునికి ప్రణమిల్లి ఆశీర్వచనం తీసుకోమని శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పాడు. లోపలికి వెళ్ళిన ద్రౌపది భీష్మునికి ప్రణమిల్లింది. అప్పటికే ధ్యానంలో ఉన్న భీష్ముడు తన పాదాలను స్పృశించింది ఎవరో తెలియకపోయినప్పటికీ ఎరుపు రంగు మేలిముసుగు ధరించి ఉన్నందున ఆ వచ్చింది ఒక స్త్రీ అని గుర్తించి దీర్ఘ సుమంగళీ భవ అని దీవించాడు. అప్పుడు ద్రౌపది తన మేలి ముసుగు తొలగించింది. ద్రౌపదిని చూసిన భీష్ముడు ఇంత రాత్రివేళ రావడానికి గల కారణం గురించి ప్రశ్నించాడు. పితామహ, మీరు పాండవులలో ఏ ఒక్కరినైనా సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశారు కనుక చివరిసారిగా మీ ఆశీర్వాదం కోసం వచ్చానని ద్రౌపది బదులిచ్చింది. భీష్ముడికి విషయమంతా అర్థమైంది. నేను ఇప్పుడే సౌభాగ్యవతిగా వర్ధిల్లమని నిన్ను ఆశీర్వదించాను కాబట్టి వారికి ఏమీ కాదు. అయినా అవతార పురుషుడైన శ్రీకృష్ణుడు మీకు అండగా ఉండగా మీకు ఎటువంటి హాని జరగదు అంటూ, అవును, నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకువచ్చారు? శ్రీకృష్ణుడా అని అంటూ భీష్ముడు శ్రీకృష్ణుని కలవడానికి వేలుపలికి వచ్చాడు. భీష్ముడు కృష్ణునికి నమస్కరించి ఇలా అన్నాడు. కృష్ణ, ద్రౌపది రాక వెనుక మీరు ఉన్నారని గ్రహించాను. ద్రౌపదిని సౌభాగ్యవతిగా ఉండమని ఆశీర్వదించడంతోనే ఈ భూమిపై నా పాత్ర ముగిసిందని నాకు అర్థమయ్యింది అంటూ తనకు మృత్యువు ఏ విధంగా సంభవిస్తుందో ఆ రహస్యం తెలియచేసి అంత్యకాలంలో తనకు మోక్షాన్ని ప్రసాదించమని భీష్ముడు శ్రీకృష్ణును వేడుకొన్నాడు. నేను మీ ప్రేమలోని పరాకాష్ఠ స్థితిని కోరుకుంటున్నాను. నిజానికి నేను మీ నుండి ఏమి కోరగలను? నా సహనానికి ధైర్యానికి పరీక్షా సమయం ఎదురైనప్పటికీ, భరించరాని బాధలున్నప్పటికీ నేను మీ సాంగత్యాన్ని మాత్రమే కోరుకుంటాను. ఈ జగన్నాటకంలో నేనొక తాత్కాలిక అతిథిని. జీవనమైన మరణమైన మీ ఇచ్ఛానుసారమే జరగని ప్రభు అనే భీష్ముని వంటి వైఖరే కదా భక్తునికి కానీ శిష్యునికి కానీ ఉండవలసింది. అదే సమయంలో తనను నమ్ముకొన్న పాండవులు, ద్రౌపది ప్రార్థించిన అన్ని సందర్భాలలోనూ కృష్ణుడు తప్పక వారికి సహాయాన్ని అందించాడు. అందుకే ఆయన భక్తదాసుడు.